హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఈరోజు నా బర్త్డే, అంటే థర్డ్ డే వెలంగిణిలో. అండ్ ఇంకా మేమైతే చక్కగా మంచిగా రెడీ అయిపోయి చర్చ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈరోజు బర్త్డే కదా, ఫస్ట్ బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుందాం అని చెప్పి చర్చ్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇంకా వాళ్ళ డాడీ గిఫ్టీ అండ్ వాళ్ళ డాడీ అయితే ఆడుకుంటూ వస్తున్నారు. నేనైతే ముందు వెళ్ళిపోతాను, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరే అని చెప్పి అయితే నేనైతే ముందు వెళ్ళిపోతున్నాను. ఇంకా వాళ్ళ డాడీ అమ్మ మెల్లంగా వస్తున్నారు. ఇంకా ఆఫ్టర్ ఇంకా మాస్ అయితే అయిపోయింది, చక్క బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా చర్చ్లో ఇంకా లాస్ట్ రోజు కదా, మంచిగా ఫొటోస్ అయితే దిగాము. అండ్ ఇంకా నేను అనుకున్నాను ఒక చర్చ్ దగ్గర, అందుకనే అంటే అక్కడే ఒక చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్లో అయితే అనుకున్నాను నేను మంచిగా నేను అనుకున్నది నెరవేరితే వస్తాను అనుకున్నాను. అందుకనే ఇంకా మాస్ చేయించుకుంటున్నాను, కొబ్బరికాయ ఇవన్నీ ఇచ్చి అక్కడ. సరే అని చెప్పి అది కూడా అయిపోయింది. ఆ తర్వాత అయితే మంచిగా పిక్స్ అయితే దిగాము. నిజంగా అసలు ఈ వయసులో బర్త్డే జరుపుకోవాలి అన్న ఆలోచన అయితే నాకు లేదు. అంటే వయసు అంటే అంత పెద్ద వయసు ఏం కాదు కదా. ఇంకా పాప పుట్టేసిందంటే ఆల్మోస్ట్ ఇంకా అందరూ ఆంటీలనే పిలుస్తారు. మన ఏజ్ చాలా చిన్నదైనా మనకు ఒక బేబీ ఉంటే ఇంకా ఆంటీ అంటే ఆంటీలాగే అయిపోతాము. కానీ ఇంకా నాకైతే అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనే లేదు. కానీ మా హస్బెండ్ మాత్రం మ్యారేజ్ అయిన ప్రతి ఇయర్ తప్పకుండా బర్త్డే జరిపేవాడు. ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా నాకైతే మా హస్బెండ్ నేను అడగకముందే చేస్తారు, ప్రతి ఒక్కటి అంతే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనం అడగకుండానే మన కోసం ఎవరైనా సర్ప్రైజ్గా చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఇంకా మేము చేసుకున్న లవ్ మ్యారేజ్ అయినా, ఆ తర్వాత లవ్ మ్యారేజ్ లవ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు సర్ప్రైజ్గానే చేసేవాడు. ఆ తర్వాత పాప పుట్టాక కూడా నాకు మంచిగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఈ ఇయర్ అయితే నా గిఫ్టీ కంటే నాదే మంచిగా జరిగింది. అంటే మాకైతే పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలని లేదు గిఫ్టీ బర్త్డే, అందుకనే ఎక్కువ మేము సెలబ్రేట్ చేయము. అంటే మా అత్తయ్య మావయ్య లేరు, అలాగే మా నాన్న మా తమ్ముడు కూడా లేరు కదా. అండ్ మా మమ్మీ ఒక్కలే ఉన్నారు. ఇంకా రిలేటివ్స్ పిలుచుకొని చేసుకోవడం కంటే మనమే ప్రతి ఇయర్ ఏదో ఒక టూర్ వెళ్ళి అక్కడే సెలబ్రేట్ చేసుకొని అది ఒక మెమొరీగా ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే ఎక్కువ అస్సలు సెలబ్రేట్ చేయను. మేము మా ఆనందం, మాకు నచ్చినవి కొనుక్కొని మేము హ్యాపీగా ఉండాలనుకుంటాము. అందుకని ఎక్కువ నార్మల్గానే సెలబ్రేట్ చేస్తాము. గిఫ్ట్కి ఒక 5 years వచ్చాక కన్ఫామ్గా, అంటే మా సొంత ఊరు వెళ్ళిపోయి అప్పుడు మాత్రం గ్రాండ్గా చేద్దాము అని ఫిక్స్ అయ్యాము. అందుకని ప్రతి ఇయర్ నార్మల్గానే చేస్తాము. ఇప్పుడు గిఫ్ట్ విషయం ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు అంటే నా బర్త్డే నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు నచ్చినట్టుగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను కదా. అప్పుడు అనిపించింది గిఫ్ట్కి కూడా, అంటే గిఫ్ట్ కదా సెలబ్రేట్ చేసుకోవాలి మంచిగా అని అనిపించేది. కానీ ఇంకా నాకు కావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు. అండ్ మా మమ్మీ ఒకటే ఉన్నారు. మా మమ్మీ ఒకటే ఉన్నా కూడా మా హస్బెండ్ వైపు ఎవరూ లేరన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. అందుకనే ఎంత చుట్టాలు వచ్చినా వాళ్ళ అమ్మ నాన్న లేని ఫీలింగ్ మా హస్బెండ్కి ఉండిద్ది కదా. అందువల్ల నేను ఎక్కువ ఇలాంటి వాటికి ముందుకు రాను. అందుకని మాకు నచ్చినట్టు మేము హ్యాపీగా అయితే ఇలాగ ఏదో ఒక టూర్ వెళ్ళిపోయి చక్కగా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. నాకైతే మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే ఇదే. నా చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ మా పేరెంట్స్ తీసుకెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత మేము లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ నేను ప్రతి ఇయర్ వెళ్తాము. మా హస్బెండ్ హిందూ, నేను క్రిస్టియన్. అయినా కూడా మా హస్బెండ్ నాకు ఏ అడ్డు చెప్పరు. ఆయన ఇష్టం అయింది, నాలోకి ఆయన ఏమీ రాలేదు. నాకేమీ అడ్డు చెప్పరు ప్రతి ఒక్కటి. ఇంకా అందుకనే నేను దేవుడికి ఎప్పుడు ఒకటే కృతజ్ఞతగా ఉంటాను. అంటే నేను అనుకున్నది నాకు మంచి హస్బెండ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ లైఫ్ అంతా ఇలాగే ఉంటే బాగుండిద్ది అని ఎప్పుడూ కోరుకుంటాను. ఎందుకంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, ఎటు నుంచి ఏమొస్తాయో కూడా మనకే తెలియదు. అలా ఉండిద్ది మన లైఫ్. అందుకనే దేవుడిని ఎప్పుడు మంచిగా ఉండాలనే కోరుకుంటాను. అందుకని ఇంకా ప్రతి ఇయర్ అయితే వెళ్తాము, చక్కగా ఎంజాయ్ చేస్తాము. మార్నింగ్ అయితే హ్యాపీగా చర్చ్కి వెళ్ళి, ఆ తర్వాత అయితే ఇంకా ఎస్టర్డేనే మేము కేక్ ఆర్డర్ కూడా ఇచ్చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళి కట్ చేయొచ్చులే అని చెప్పి ఇంకా మేము చర్చ్కి అయితే వెళ్ళి అన్ని చర్చెస్ కూడా తిరిగేసాము. అండ్ ఇంకా నా బర్త్డేకి మా హస్బెండ్ మంచిగా ఐక్యూ ఫోన్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ ఐఫోన్ ఉంది, గిఫ్ట్ వెనకాలంతా పాడు చేసేసింది. అందుకని మళ్ళీ కొత్త ఫోన్ అయితే కొనిచ్చారు. కానీ ఐఫోన్లో చాలా క్లారిటీగా ఉండేది, కానీ ఐక్యూ కూడా సేమ్ ఎలా ఐఫోన్ ఉందో అలా క్లారిటీగా ఉంటాయి ఫొటోస్. నేను నార్మల్గానే పెట్టాను, అంటే ఎడిట్ చేయడం అదేమీ చేయలేదు. నార్మల్ పిక్స్ అనమాట, కొత్త ఫోన్లో దిగిన ఫోటోలు ఇవన్నీ. అందుకని ఇంకా అవి అలాగే పెట్టేశాను. ఇంకా చాలా బాగున్నాయి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. చర్చ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక్కసారి అయితే మీరు విజిట్ చేయండి, చాలా బాగుండిద్ది. వెళ్ళండి ఒకసారి, చాలా బాగుండిద్ది. అండ్ ఎలా వెళ్ళాలి అంటే కూడా నేను చెప్పాను కదా, అలా ఈజీగా వెళ్ళిపోండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.